అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డంపింగ్ యార్డు సమస్యపై అమలాపురం మున్సిపాలిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. 29వ వార్డులో ఉన్న ప్రజలు డంపింగ్ యార్డు పొగతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. 2 రోజుల నుంచి చుట్టుపక్కల పంచాయతీల నుండి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా ప్రజలు వాహనాలను అడ్డుకున్నారు. తక్షణం ఇక్కడ నుండి డంపింగ్ యార్డు తొలగించాలంటూ నిరసన తెలిపారు. ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని మొరపెట్టుకున్నారు. ఈ మేరకు డంపింగ్ యార్డును పరిశీలించారు మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు. అసలు ఇక్కడ డంపింగ్ యార్డే ఉండకూడదు అన్నది మా అందరి కోరిక. ఓన్లీ మున్సిపాలిటీకి సంబంధించి కదా, ఎప్పటి నుంచి ఉంది కదా అని తీసి అలా అనుకుని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి గత ఎమ్మెల్యే అని గతంలో డాక్టర్ గారు వీళ్ళంతా కూడా విలేజ్లో ఎక్కడన్నా సైట్ ఒక 5 ఎకరాలు చేసి పొందామన్నా కూడా ఎక్కడ విలేజ్లోనే ఇవ్వట్లేదు. అలాంటిది ఇవాళ విలేజ్ నుంచి వచ్చిన చెత్తను తీసుకొచ్చి ఇక్కడ టౌన్లో వేయటం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ 2-3 వార్డులకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇబ్బంది అవుతున్నారు, ఊపిరి ఆడక చాలా ఇబ్బంది అవుతుంది. నిజంగా రాత్రి టౌన్లో నాకే ఇబ్బంది అయింది. నేను రాత్రి వచ్చిన చాలా మగు మంచి ఏమనుకున్నాను, కానీ అది పొగ. అలాంటి పరిస్థితుల్లో అసలు మేమే ఇక్కడ ఉండకూడదు, దీన్ని ఏదో శాశ్వత పరిష్కారం చేయాలి. ఏదో బాడీ తీసుకొచ్చినప్పుడు వెంటనే ఆడవాడిగా కేకలేయటం, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి స్నానం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఊసుంటలేదు. ఎవరు మేము కూడా అలాగే నిర్లక్ష్యంగా గురైపోయి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి 4 విలేజ్ని పట్టుకొచ్చి ఇక్కడ వేయటం అన్నది చాలా బాధాకరం. మరి కలెక్టర్ గారు మరి ఏ దృష్టిలో మరి ఇక్కడ ఇలాగని చెప్పారని మాకైతే కాదు. మా కమిషనర్ అడిగితే మాత్రం ఇక్కడ ఏదో మిషన్ పెట్టి ఏదో చేస్తామని చెప్పారండి, తాత్కాలికంగా అన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా పట్టణానికి ఆనుకున్నటువంటి సుమారు 4 గ్రామాల నుంచి వాళ్ళ యొక్క వేస్ట్ డంపింగ్ కూడా అమలాపురం ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో డంప్ చేయటం, ఇది అమలాపురం కౌన్సిల్ ఏకగ్రీవంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉంది. అమలాపురం పట్టణంలో అభివృద్ధి విషయంలో అమలాపురం పట్టణానికి కావలసినటువంటి మౌలిక వసతులు సమకూర్చడంలో పార్టీలకు అతీతంగా 30 మంది కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ, మరి ఈ యొక్క డంపింగ్ సరౌండింగ్ గ్రామాల నుంచి ఈ యొక్క డంపింగ్ ఇక్కడ అమలాపురం పట్టణంలో చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము ఈ సమస్యను తీసుకెళ్ళి మరి సుదీర్ఘకాలం నుంచి ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి 27, 29, 28 వార్డుల ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ వస్తున్నటువంటి ఈ యొక్క పొగ వల్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భాన్ని ఈ రోజున మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దీని మీద జిల్లా అధికారుల దృష్టికి, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి అమలాపురం పట్టణానికి కొంచెం దూరంగా ఈ యొక్క డంపింగ్ యార్డ్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని గౌరవ సభ్యులు అందరం కూడా వెళ్ళి పెద్దల్ని, పార్టీ పెద్దలనే, అధికారంలో ఉన్నటువంటి పెద్దల్ని కలిసి విన్నవించుకుని ఈ సమస్యకు కూడా పరిష్కారం తీసుకొచ్చే విధంగా గౌరవ కౌన్సిలర్లు 30 మంది కోఆప్షన్ సభ్యులతో కలిసి మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సమస్యని, సుదీర్ఘంగా ఉన్నటువంటి ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా మరింత మేమంతా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.